అదే మరిగా దశ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకోసిస్టమ్, ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే 1053 కిలోమీటర్లు నేను చెప్పాను. లాంగ్ కోస్ట్ లైన్, ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి. అందుకే ఈ పోర్ట్స్ అన్ని వస్తే మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టే 4 న్యూ పోర్ట్స్ వల్ల ఒక 100 మిలియన్ యూనిట్స్ని మనం అడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి అధ్యక్ష. ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలపేట ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతుంది. దానివల్ల 83 MMTPA, విశాఖపట్నం 136 MMTPA, గన్నవరం 64 MMTPA, కాకినాడ గేట్వే 16 MMTPA, కాకినాడ డీప్ వాటర్ 26 MMTPA, కాకినాడ యాంకరేజ్ 4 MMTPA, రవా 2, మచిలీపట్నం 116, రామాయంపట్నం 139, కృష్ణపట్నం 98, దుగ్గిరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. చాలా క్లియర్గా రామాయంపట్నం ఏప్రిల్ 26కి, మచిలీపట్నం డిసెంబర్ 26కి, మూలపేట మే 26కి, కాకినాడ గేట్వే డిసెంబర్ 26కి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం ఆ దేశ. ఇంకో పక్కన దేశ ఇది మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ అన్ని ఇవన్నీ వస్తే చాలామంది మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది. మొత్తం మనం చూసినప్పుడు 4 ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 2 గ్రీన్ ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇంకొక పక్క 5 ప్లాండ్ ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. థాంక్స్, నమస్తే.